రేవంత్ సర్కార్ చేపడుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమంపైన విషం చిమ్ముతూనే ఉంది బీఆర్ఎస్ పార్టీ. తాజాగా మూసీ పునర్జీవనం విషయంలోనూ అదే పని చేస్తుంది. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో మూసీ నది కాలుష్యాన్ని తగ్గించేందుకు కనీస చర్యలు తీసుకుని ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం పేదలను నిలువునా వంచింది. మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణను అప్పుల కుంపటిగా మార్చింది. కేసీఆర్ అండ్ కో మాత్రం బంగ్లాలు, ఫామ్ హౌస్లు కట్టుకోగా పేదలు మాత్రం మూసీ కాలుష్యంతో సావాసం చేయాల్సి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మూసీ నది కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్ భూతం నుంచి కాపాడేందుకు నడుం బిగించింది రేవంత్ ప్రజా ప్రభుత్వం. అందులో భాగంగా మూసీ పునర్జీవన ప్రాజెక్టును చేపట్టింది. గోదావరి నదీ జలాలను మూసీలోకి తరలించి ప్రక్షాళన చేసే విధంగా ముమ్మర చర్యలు చేపట్టింది. హైదరాబాద్ను మరింత సుందరంగా మార్చి బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు శ్రీకారం చుట్టింది ప్రజా ప్రభుత్వం. మూసీ పునర్జీవ ప్రాజెక్టు పూర్తయితే రేవంత్ సర్కారుకు ప్రజల్లో మంచి పేరు వస్తుందని, ఒకవేళ అదే జరిగితే తమ పార్టీ శాశ్వతంగా భూస్థాపితం అవుతుందనే ఉద్దేశంతో విషం చిమ్ముతోంది బీఆర్ఎస్ పార్టీ. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కుట్రలు పన్నుతోంది. పెయిడ్ ఫేక్ మీడియాతో తప్పుడు ప్రచారానికి తెరలేపింది. వాస్తవానికి గత 2 ఏళ్లలో ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టిన రేవంత్ సర్కార్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వ్యవహరించింది. మూసీ పునర్జీవనం విషయంలోనూ ఆ విధానాన్నే అనుసరిస్తుంది ప్రజాప్రభుత్వం. అయినప్పటికీ రాజకీయ లబ్ధి కోసం పేద ప్రజల భవిష్యత్తును నాశనం చేసేందుకు కుట్రలు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ.